ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ గాడ్ గ్రేస్ అపోస్తలుల పరిచయ తరపు నుండి మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. దేవుడు ఈరోజు మనతో ఏం సెలవిస్తున్నాడంటే కనుక మన శత్రువులను మనము ప్రేమించాలి. మీ శత్రువులు మేము ప్రేమిస్తే దేవుడు అప్పుడు మన యొక్క ఫలమును గొప్పగా చేస్తాడనమాట. మనం ఆయన కుమారులుగా మార్చబడతాం. మన శత్రువులు మనము ప్రేమించడం అనేది చాలామందికి అసాధ్యం. ఎందుకంటే కనుక మన శత్రువులు మన పట్ల ఎలా అయితే వారు ప్రవర్తిస్తారో అటు రీతిగానే మనం వారి పట్ల ప్రవర్తిస్తే కనుక మనలోంచి మన క్రీస్తుని మనము ప్రకటించలేము. మనలోంచి మనం క్రీస్తు మాదిరిగా ఉంచాలంటే కనుక మనము శత్రువులను ప్రేమించేవారిగా, దేవుని యొక్క ప్రేమను కృపను మనలోంచి ఇతరులకు పంచేవారిగా మనం ఉండి దేవుని యొక్క కృప పొందుకునేలాగున ఈ దినమంతా దేవుడు మనకు సహాయం చేయలాగున ఈ దినమంతా మన శత్రువులు మనం ప్రేమించి దేవుని యొక్క అత్యున్నతమైన కృపను ఆశీర్వాదం పొందుకొని ఉండులాగున దేవుడు సహాయం చేసి కృప చూపించి నడిపించును గాక. ఆమేన్.